అరే ఇగో ఈడోడు అన్న కొంచెం వాటర్ ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్లో ఈ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ప్లాంట్ మేనేజర్ సహా 5గురు మృతి చెందారు. 25 మందికి గాయాలు, 6గురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి హైదరాబాద్ నిమ్స్ కేర్లో చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి. దావని సాయంత్రం చోటు చేస్తున్నటువంటి పేలుడు సంఘటనటువంటి కాల్పులను సంక్రమించింది. అదే ఏదైతే కుటుంబాల్లో విచారాన్ని ఇక్కడ అందులో మనం సంబంధించినటువంటి కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేయడం వల్ల ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 6 మంది చనిపోయారు, 20 మంది క్షతగాత్రులుగా మిగిలిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చికిత్స కోసము అటు హైదరాబాద్ హాస్పిటల్తో పాటు స్థానికంగా ఉన్న సంగారెడ్డి, అదేవిధంగా ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్లో చికిత్స కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ యొక్క దుర్ఘటనను సమీక్షించడం జరిగింది. కేసీఆర్ కూడా ఎవరైతే ముఖ్య కుటుంబాలకు ఎక్స్ప్రెస్ ఇవ్వాలి, అదేవిధంగా క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ సంబంధించిన కిషన్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలనేది విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఈ యొక్క మేనేజ్మెంట్ యొక్క చట్టాలు అన్ని వీటిలో తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల సంఘటన చేస్తున్న విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది యాదగిరి? వాళ్ళందరికీ కూడా ఏదైతే మెరుగైన వైద్యాలు చెప్తా ఉంది. దాదాపుగా ఇంకా 25 మంది క్షతగాత్రులు అంటే ప్రాణాపాయంతో 4 పరిస్థితుల్లో చాలా విచారంగా ఉంది, చాలా ఆందోళనకరంగా ఉన్న విషయాన్ని కూడా డాక్టర్ తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.